వెల్కమ్ మ్యాచ్ డే ముచ్చట్లు. ఈరోజు అంటే మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా పిచ్ కండిషన్స్ ఏంటి, అదేవిధంగా ప్లేయర్స్ బలాబలాలు ఏంటి, అంటే రెండు జట్లలో ఉన్నటువంటి ప్లేయర్స్ బలాబలాలు ఏంటి, అదేవిధంగా బౌలింగ్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, అలాగే వెదర్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి, ఇలా ప్రతిరోజు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక ఈరోజు మ్యాచ్కి సంబంధించి కూడా కొంత కాసేపు చూద్దాం, అంటే ఎలా ఉండబోతుంది ఏంటి, ముఖ్యంగా గుజరాత్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఎలా ఉండబోతోంది, ఈ రెండు జట్లు అంటే రెండు జట్లకు సంబంధించినటువంటి బలాబలాలు ఏంటి, అక్కడ టాస్ ఎటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా వెదర్ కండిషన్ ఎలా ఉంది, పిచ్ కండిషన్ ఎలా ఉంది, స్కోర్ ఎంత నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఐదో పిచ్ మీద మ్యాచ్ జరుగుతుంది. ఇది గతంలో 2004 నుంచి 2024, 2025 నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఈ పిచ్ మీద 4 మ్యాచ్లు నిర్వహించారు. అయితే ఈ పిచ్ కండిషన్ మాత్రం కొంత పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా అంటే పిచ్ మీద తేమ ఉంటుంది, అంటే వర్షం పడుతుంది. ఈరోజు మధ్యాహ్నం కూడా అక్కడ వర్షం పడేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి కొంత పిచ్ కండిషన్ అంటే ఆ తేమ కవర్స్ అయ్యి కప్పుంచుతారు కాబట్టి ఖచ్చితంగా పిచ్ కొంత అంటే ఫాస్ట్ బౌలర్లకు కనీసం ఒక 10 ఓవర్లు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇది ఓకే. తర్వాత ప్లేయర్స్కి సంబంధించి అంటే రెండు జట్లలో ఎవరు కీలకంగా ఉన్నారు, ఎవరు ఎక్కువగా ప్రభావితం చూపించేటువంటి ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉంది అనే దానికి సంబంధించి చూద్దాం. ఆతిథ్య జట్టు అంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి ఢిల్లీ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ ఈరోజు మ్యాచ్ ఆడుతోంది. వాళ్ళకి రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ కాబట్టి ఈరోజు వాళ్ళ బలాబలాలు ఒకసారి చూస్తే ఇక్కడ ఢిల్లీకి ఓపెనర్లు మైనస్ అవుతున్నారు అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు కూడా ప్లేయింగ్ 11లోనే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అయితే వీళ్ళు ఢిల్లీకి కొంత మైనస్ అవుతున్నారు అనేటువంటి కామెంట్స్ అంటే కేఎల్ రాహుల్, పదుమ్ నిశంక, నితీష్ రాణా వీళ్ళ ముగ్గురు కనుక రాణించగలిగితే మాత్రం ఢిల్లీకి ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే మిడిల్ ఆర్డర్కి సంబంధించి సమీర్ రిజ్వీ బలంగానే ఉన్నాడు అతను. అలాగే డేవిడ్ మిల్లర్ మరి అతను ఎప్పుడు ఆడతాడు అనేది అతనికి క్లారిటీ ఉండదు కాబట్టి అతను కొంత కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడితే ఢిల్లీకి కొంత ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళకి 6 కానీ 7వ స్థానంలో కానీ ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. చాలా వరకు కూడా అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అతను చాలా వరకు కూడా బలమైనటువంటి ప్లేయర్ కాబట్టి అతను కూడా ఢిల్లీకి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే కెప్టెన్ అక్షర్ పటేల్ లోయర్ ఆర్డర్కి సంబంధించి అక్షర్ పటేల్ ఢిల్లీకి బ్యాటింగ్కి సంబంధించి కానీ అటు బౌలింగ్కి సంబంధించి కానీ ఫీల్డింగ్కి సంబంధించి కానీ చాలా కీ ప్లేయర్. అతను ఆడతీరు మనం T20 వరల్డ్ కప్లో కూడా చూసాం ఎలా ఉంటుంది అనేది. అలాగే విప్రాజ్ నిగమ్ బౌలింగ్ పరంగా కొంత బ్యాటింగ్ పరంగా కూడా ఇంపాక్ట్ చూపించగలిగేటువంటి ప్లేయర్. అలాగే కుల్దీప్ యాదవ్, లుంగిసాన్ ఎంగిడి వీళ్ళిద్దరు బౌలింగ్ అనేది ఈరోజు కొంత కీలకంగా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే నటరాజన్, ముఖేష్ కుమార్ వీళ్ళిద్దరూ కొంత ఫామ్లోకి వస్తే మాత్రం ఢిల్లీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈరోజు పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉంది కాబట్టి ముఖేష్ కుమార్ అదేవిధంగా లుంగిసాన్ ఎంగిడి వీళ్ళిద్దరి బౌలింగ్ అయితే ఈరోజు కొంత మ్యాచ్ని గుజరాత్ నుంచి లాక్కోవడానికి ఢిల్లీకి హెల్ప్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ గుజరాత్ గురించి మాట్లాడుకుందాం. గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడలేదు. అయితే ఈ మ్యాచ్లో అతను ఆడేటువంటి ఛాన్స్ అయితే కనపడుతోంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ వీక్నెస్ ఉన్నటువంటి శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో ఎంగిడీని కానీ లేదంటే ముఖేష్ కుమార్ లాంటి వాళ్ళను ఎలా తట్టుకొని నిలబడతాడనేది కొంత చూడాలి. ఇక సాయి సుదర్శన్ గుజరాత్కు అతను చాలా వరకు కూడా కీ ప్లేయర్ కాబట్టి ఇక్కడ మనం సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇక జాస్ బట్లర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ టాప్ ఆర్డర్లో ఉండటం అనేది గుజరాత్కు చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ కొంత ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అతను కనుక మంచి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం గుజరాత్కు చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా మిడిల్ ఆర్డర్లో గుజరాత్కి అడ్వాంటేజ్ కాబట్టి వీళ్ళిద్దరూ మంచి ఇన్నింగ్స్ ఆడగలిగితే మాత్రం అది చాలా వరకు కూడా ప్లస్ అవుతుందని చెప్పగలుగుతాను. ఇక కగిసో రబాడా లేదా జాసన్ హోల్డర్ వీళ్ళిద్దరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు. అందులో కగిసో రబాడాని బౌలింగ్కి సంబంధించి వాడుకుంటే అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మహమ్మద్ సిరాజ్ ఈరోజు మనోడి నుంచి అంటే ఆ పిచ్ కండిషన్ బట్టి ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ కనుక గుజరాత్ చేస్తే
సిరాజ్కి అదేవిధంగా కొంత రబాడాకు అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అది ఢిల్లీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే అశోక్ శర్మ, ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ అంతకుముందు మయాంక్ యాదవ్ గురించి, ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుకున్నాం. మీకు ఈ సంవత్సరం మాత్రం అశోక్ శర్మ గురించి, ఎందుకంటే పేస్ బౌలింగ్ 154 అట్లా వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను గుజరాత్కి సరిగ్గా వాడుకుంటాడు. ఎందుకంటే అతను లైన్ అండ్ లెంగ్త్ కానీ బాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా బాగున్నాయి. కాబట్టి అది ఎంత అడ్వాంటేజ్ అవుతుందనేది చూడాలి అతని పేస్కి సంబంధించి. అదేవిధంగా అయితే ఇక్కడ రెండు జట్లలో కూడా కీలక ఆటగాళ్ళు నితీష్ రాణా, కగీసో రబాడా, వీళ్ళిద్దరూ ఎలా ఆడతారనే దానికి సంబంధించి అటు ఢిల్లీకి సంబంధించి నితీష్, అటు గుజరాత్కి సంబంధించి కగీసో రబాడా. కాబట్టి వీళ్ళిద్దరూ కనుక అగ్రెసివ్గా ఆడగలిగితే బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో అది చాలా వరకు కూడా రెండు జట్లకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక మనం ప్రతిరోజు కూడా రెండు జట్లకి సంబంధించి ఫ్యాంటసీ ప్లేయర్స్ ఎవరు అనేది మాట్లాడుకుంటాం. ఈ రోజు సంబంధించి నాకు కేఎల్ రాహుల్ నుంచి నేను మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా గుజరాత్కి సంబంధించి సాయి సుదర్శన్, వీళ్ళిద్దరు ఓపెనర్స్. మిడిల్ ఆర్డర్కి సంబంధించి జాస్ బట్లర్, అదేవిధంగా ఫోర్త్ ప్లేస్కి రెండు జట్లలో కూడా వాషింగ్టన్ సుందర్ కనపడుతున్నాడు. అదేవిధంగా ట్రిస్టన్ స్టబ్స్ నుంచి మంచి ఇన్నింగ్స్ రావచ్చు. అలాగే ఇక్కడ రషీద్ ఖాన్ నుంచి మనం వికెట్స్ కూడా ఈరోజు కొంచెం ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ కనుక అతను బౌలింగ్ చేస్తే. అలాగే ఇక్కడ కగీసో రబాడా బౌలింగ్కి సంబంధించి కగీసో రబాడా, లుంగిసాన్ ఎంగిడి, వీళ్ళిద్దరు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్. వీళ్ళిద్దరి నుంచి ఈరోజు అయితే వికెట్స్ మనం రెండు టీమ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కాదు కానీ మహమ్మద్ సిరాజ్, అదేవిధంగా ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, వీళ్ళు రెండు జట్లలో కూడా ఫ్యాంటసీ ప్లేయర్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకొక టాపిక్ మనం మాట్లాడుకునేది ఫ్యాంటసీ ప్లేయర్స్ గురించి. మనం సలార్ ఎవరు, దేవరత ఎవరు అనే దానికి సంబంధించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సలార్ ఎవరు అంటే ఢిల్లీకి సంబంధించి కేఎల్ రాహుల్, బౌలింగ్ పరంగా లుంగిసాన్ ఎంగిడి. అదేవిధంగా గుజరాత్కి సంబంధించి సాయి సుదర్శన్, అలాగే కగీసో రబాడా ఆడితే రబాడా. ఖచ్చితంగా వీళ్ళిద్దరు అంటే సలార్, ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి సలార్, కేఎల్ రాహుల్, అదేవిధంగా బౌలింగ్కి సంబంధించి లుంగిసాన్ ఎంగిడి, దేవరత అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాగే గుజరాత్ టైటాన్స్కి సంబంధించి సలార్, సాయి సుదర్శన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బౌలింగ్ పరంగా దేవరత ఎవరు అని అంటే కగీసో రబాడా అయ్యేటువంటి ఛాన్స్ అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్గా నాకు ఈరోజు అయితే ఢిల్లీ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. వాళ్ళ పేస్ బౌలింగ్ విభాగం కానీ ఓకే, రెండు విభాగాలు అంటే రెండు బౌలింగ్ యూనిట్స్ కూడా బలంగానే ఉన్నాయి. కానీ నాకు ఢిల్లీకే హోమ్ కండిషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ కానీ వాళ్ళకి కుల్దీప్ యాదవ్ ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి అది ఎంతవరకు ఉంటుందనే చూడాలి. ఫైనల్గా నిన్న మనం మాట్లాడుకున్నట్టు రాజస్థాన్ గెలిచింది. ఈరోజు భారీ స్కోరే నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. దాదాపుగా 200కు పైగానే స్కోర్ నమోదు అవుతుంది. 210, 220 దాకా నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఫైనల్గా ఢిల్లీకే నేనైతే ఓటేస్తాను ఈ రోజుకి సంబంధించి. నా ప్రెడిక్షన్ ప్రకారం ఢిల్లీ గెలిచేటువంటి ఛాన్స్ అయితే ఉంది.